నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహం వల్ల మీ అందరూ కూడా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నర్మదా పుష్కరాలకి వెళ్ళి వచ్చారు. అవును. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎలా జరిగింది బాగుందండి. పుష్కర చాలా స్నానం? రెండు జ్యోతిర్లింగాలు అటు ఇటు ఉంటుంది. నర్మదా నది మధ్యలో ఉంటే అటు జ్యోతిర్లింగం ఇటు జ్యోతిర్లింగం ఉంటుంది. బాగుంది. కాకపోతే ఒక చిన్న బాధ ఏంటంటే అయ్యో వీళ్ళు అంటే వెళ్ళి ఆ ఈశ్వరుడి దగ్గర వెళ్ళాము నర్మదా నది అనే దాంట్లోనే ఉంది. కాకపోతే నాతో వచ్చిన వాళ్ళు మా బ్రదర్ కానీ మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ కానీ వాళ్ళు ఏంటంటే అది నీట్నెస్ మెయింటైన్ చేయట్లేదే వాళ్ళు అని వాళ్ళ బాధ చాలా స్పష్టంగా వ్యక్తపరిచారు. అరే నిజమే కదా అనిపించింది. అంటే కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తే బాగుండు. ఎందుకంటే మనం గుడిలో మనకి చూడండి ఇంట్లోనే పూజ గది ఎంతో నీట్ గా పెట్టుకుంటాం మరి అనేటువంటిది ఎంతో అందులో ఆ నదిలో పుష్కరుడు ఉంటాడు, సకల దేవతలు కొలువుదీరి ఉంటారు అన్న విచక్షణ ఉన్నప్పుడు ఉండాలి. ఖచ్చితంగా ఎవరికి వారు నార్త్ సైడ్ కదండి. కాస్త ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాం ఇదిగా అక్కడ వాళ్ళు చేయరు. పైగా మన మీద పడి ఏడుస్తారు. ఈ సౌత్ ఇండియన్స్ వచ్చారంటే మొత్తం పాడు చేస్తారని మన మీద ఏడుస్తారు. మనం లేకపోతే డెవలప్మెంట్ లేదు. అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఏడుపులో కూడా కొంత నిజం ఉంది. ఎలా అంటే మనకి ఫారెస్ట్ లో ఎన్నో జంతువులు ఉంటాయి కానీ ఫారెస్ట్ ఎప్పుడు కూడా నీట్నెస్ లేకుండా కనబడదు. ఫారెస్ట్ ఎప్పుడు నీట్ గానే ఉంటుంది. ఏనుగులు అవి నీట్ చేసేస్తూ ఉంటాయి. దారిని కూడా ఏ జంతువుకి ఆ జంతువు నీట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ కేవలం ప్లాస్టిక్ వాడకం వల్లే అది పాడైపోతుంది. ఇంకేమీ లేదు. మీరు చూడండి ఎక్కడైనా చెత్త చెదారం ఉంటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల మీకు చెత్త కనిపిస్తుంది. ఆలిన రాళ్ళు మనకి చూడండి ఆకులు రాలుతాయి, లేకపోతే చిన్న చిన్న రాళ్ళు రప్పలు ఉంటుంటాయి. వాటి వల్ల మీకు అదొక డిజైన్ అందంగా కనిపిస్తుంది కానీ ఎక్కడ అగ్లీగా కనబడదు. అవును, ఇవి మనం చేసిన దాంతో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఎనీవేస్ సడన్ గా వెళ్ళినట్టున్నారు వితౌట్ ఎనీ ప్లాన్. అనుకోకుండా వెళ్ళాం. సడన్ గా అనుకోకుండా కారులో వెళ్ళిపోయాం. అద్భుతం సార్. సార్ ఇక సబ్జెక్ట్ లోకి వస్తే బుధుడు నీచ స్థితి నుంచి మేషరాశిలోకి వచ్చేసారు. అందులోన వక్రగతి నుంచి సవ్యగతిలోకి వచ్చేసారు. మేషరాశి అంటేనే కుజుడికి సంబంధించిన రాశి. మరి బుధ కుజులకి పడదు అని కూడా చెప్తూ ఉంటారు. ఆయన ట్రాన్సిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎలా అండి? బుధుడు మేషరాశిలో ఉన్నారు కాబట్టి ఈ 20-25 రోజులు ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి? ముఖ్యంగా అమ్మా ఇది ఇందులో ఒక అంటే దేశవ్యాప్తంగా జరిగే ఒక మంచి ఇది కూడా చెప్పొచ్చు దీంట్లో బుధుడు వల్ల. ఏమిటంటే కుజుడితో ఉన్నాడు ఇంతకాలం 25 డేస్ నుంచి కుజుడితో కలిసి ఉన్నాడు ఆయన. 25-30 డేస్ నుంచి ముందుకు వచ్చాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు అతను మేషరాశిలోకి వచ్చి రవి ఉన్న స్థానం వైపు వెళ్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది సంచలనమైన విషయము అంటే పర్టికులర్ గా ఎప్పుడూ జరగనంత ఓటింగ్ ఇస్తాడు. ఎందుకంటే బుధుడు ఓటింగ్ కారకుడు. నిర్ణయం పర్సెంటేజ్ పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే అది మనకి ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, గతంలో చూడనంత ఓటింగ్ శాతాన్ని పెంచుతాడు బుధుడు మేషంలో ఉండడం వల్ల. అంటే ఆ స్ఫురణ ఇస్తాడా? ఖచ్చితంగా ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే ఓటు వేయడం అనేది బుధుడు యొక్క సంబంధం. అది బుధుడు రవి సంబంధించినటువంటి విషయాలు అనమాట అవన్నీ కాస్త. అందుకని బుధుడు ఎప్పుడైతే న్యాచురల్ మేషం అనేది జీవుడు యొక్క అది, అందుకని ఖచ్చితంగా వేయాలి, నేను ఈసారి ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలనే ఆ తత్వాన్ని పెంచుతాడు. ఎందుకంటే ముందు రవి ఉన్నాడు మేషానికి, వెనకతల కుజుడు ఉన్నాడు. అంటే నేను ఖచ్చితంగా వేసి తీరాలి, నేను ఒక పార్టీ వైపు ఖచ్చితంగా ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వడం, దాన్ని కమ్యూనికేట్ చేసుకోవడం, మాట్లాడుకోవడం దాని గురించి, ఇట్లాంటివన్నీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత ప్లాన్డ్ గా ఉంది సార్ ప్రకృతి. వక్రగతి నుంచి అందున నీచ నుంచి వచ్చేసారు. సో మంచి డెసిషన్స్ తీసుకుంటారు జనాలు అనుకోవచ్చా? తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చంద్ర మనకి ఎలా అంటే ఈ యొక్క గురువు రాశి ఉంది చూసారా, మెయిన్ రాశి. ఆ రాశిలో రాహు ఉన్నందుకు దీన్ని గురుచండాల యోగం అంటారు దాన్ని. యాక్చువల్గా ఈ గురుచండాల యోగం యొక్క ప్రభావం మనం మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా చూసాము. ఈ ఎలక్షన్స్ లో కూడా ఒకటి ఊహిస్తూ ఆఖరికి వేరే జరగడాలు మాత్రం రాహు ఉన్నంత కాలం అలాగే జరుగుతుంటాయి అన్ని విషయాల్లో, నాట్ ఓన్లీ రాజకీయాలు, అన్ని విషయాల్లో ఇలా జరుగుతుంది. అయితే ఈ బుధుడు ఇప్పుడు మేషంలో ఉండే బుధుడు ఏ రిజల్ట్స్ ఇస్తాడు
12 రాసుల వారికి చూసుకుంటే పర్టికులర్గా బుధుడు ఎప్పుడు కూడా అమ్మ మేషం వారికి పర్టికులర్గా చూస్తుంటే పూర్వజన్మ కర్మకారకుడు ఆయన. సో అవును. పూర్వజన్మ కర్మకారకుడు ఏదైతే కొన్ని ఆ, మనకి చూడండి ఒక్కోసారి నేను ఇప్పుడు రుణం తీర్చేసుకున్నానేమో అనిపిస్తుంది మనకు కొన్ని కొన్ని విషయాలు కొన్ని సంఘటన జరిగినప్పుడు అమ్మయ్య నాకు ఇవాళతో రుణం తీరిపోయిందని అటువంటివి మేషం వారు చూస్తారు పర్టికులర్గా. అదొకటి. వృషభం వారికి విదేశీ ధనయోగం విదేశీ సంబంధించిన ఏదైనా Hmm. బిజినెస్ డీల్స్ కుదరడం. మిథునం వారికి కనుక చూసుకుంటే కొత్త బిజినెస్లు ప్రారంభించడానికి గతంలో ఆటంకం అయిపోయినా మళ్ళీ ఇంకేదైనా కొత్తగా ప్రారంభించడానికి బాగుండడం. కర్కాటకం వారికి కొద్దిగా ఈ మేషంలో ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇది కొంచెం ఎంబీఏ చదువుకున్న వాళ్ళకి కొంచెం ఉద్యోగ అవకాశాలు పెరగడం. మన సింహం వారికి హైయర్ ఎడ్యుకేషన్ కొంతవరకు సోర్సెస్ పెరగడం. కన్య వారికి చూసుకుంటే పిహెచ్డీస్ అదేవిధంగా రీసెర్చెస్ రిలేటెడ్ వాటిలో కలిసి రావడం. తులారాశి వారికి ఏంటంటే తులా లగ్నం వారి రాశి వారికి బంధువర్గంలో వారితో ఏదైనా సంబంధాలు కుదరడం లేకపోతే ఒక బిజినెస్ పార్ట్నర్ దొరకడం. వృశ్చికం వారికి కొంచెం అప్పు లభించడం లేదా ఆ, మనకి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన లాంగ్ టర్మ్ షేర్స్ ఏదైనా తీసుకుని దాని ద్వారా కొంతవరకు లబ్ధి రావడం. ఇక మన ధనస్సు. ధనస్సు వారికి కనుక చూసుకుంటే బంధువర్గం వారితో ఇష్టపడి వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం లేదా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవడం. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే హోమ్ లోన్స్ లభించడం లేదా కమర్షియల్ స్పేసెస్ కొనుగోలు చేయడము. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలియడం వల్ల అంటే కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలియడము మార్కెటింగ్ దీంట్లో బాగా దూసుకు వెళ్ళడం బాగుంటుంది. అడ్వర్టైజ్మెంట్స్ వల్ల లాభం కుంభం వారికి. మీనం వారికి ఏంటంటే జీవిత భాగస్వామి ద్వారా కూడా కొంతవరకు ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ లభించడం లేదా మన పార్ట్నర్స్ వల్ల కూడా కొంతవరకు బిజినెస్ సపోర్ట్స్ లభించడం లాంటివి చూపిస్తుంది. అద్భుతం సార్. అయితే అన్ని రాసుల వాళ్ళకి కూడా అటు ఎడ్యుకేషన్ రిలేటెడ్ అవ్వచ్చు లేకపోతే మనీ రావాలి అప్పులు పుట్టాలి అనుకున్న ఇట్లాంటి వాటిలన్నిటికీ హెల్ప్ అవుతుంది. కొంతవరకు తీసుకోవాల్సిన ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జాగ్రత్తలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్ లో మౌఢ్యం ఉంది కదా అలాగే. మౌఢ్యం ఉంది. సో మౌఢ్యం ఉన్నందుకు అందరూ సూర్య నమస్కారాలు చేసుకోవడము పర్టికులర్గా తీసుకుంటుండాలి. ఈ కుజరాహువులు కలిసి ఉన్నారు కాబట్టి మనకి రావి చెట్టు ఉంటుంది ప్రతి మనకి గుళ్ళో ఉంటుంటాయి మనకి ఆలయాల్లో ఇక్కడ హైదరాబాద్లో కామన్. ఆ రావి చెట్టు చుట్టూ మనకి ఏదైతే సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటుంది చూసారా ఆ నాగ ప్రతిష్ఠ చేసి ఉన్న దగ్గర మనం పసుపు గంధము కలిపినటువంటి నీటిని తీసుకొని ఒక చెంబులో కానీ ఇందులో తీసుకొని దాని చుట్టూ 11 కానీ లేకపోతే 21 కానీ 41 కానీ ప్రదక్షిణాలు చేసి వాటి మీద అభిషేకం చేసినట్లయితే ఏమవుతుందంటే ఏదైతే వాళ్ళ జన్మజాతకంలో సర్పదోషం ఉన్నా లేకపోతే ఇప్పుడున్న గోచారంలో రాహుకేతు యాక్సెస్లో వీళ్ళ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి సంబంధాలు ఏర్పడినా ఆకస్మికంగా కలిగేటువంటి అనార్థాలు జరగకుండా ఉంటాయి. యాక్సిడెంటల్గా జరిగేవి ఇట్లాంటివన్నీ కూడా దోషాలు పోతాయి. అంటే సర్ప అనుగ్రహం కలుగుతుంది వారికి. బుధుడికి సంబంధించి బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు చదువుకోవడం ఓం నమో నారాయణాయ అనే నామస్మరణం. కాకపోతే ఏంటంటే కొంచెం బుధుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఫైరీ తొందరగా మనిషి అంటే బుద్ధి కదా డెసిషన్స్ ఫాస్ట్ తీసుకోవడము అండ్ అట్లాగే కొంచెం మాట్లాడేటప్పుడు కూడా మనుషుల్లో ఈ బుధుడు ఇక్కడ ఉన్నంత కాలం ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గా ఇది ముందే కొంచెం అట్లాంటి ప్రభావం ఉంటుంది. ప్రభావం ఉంటుంది. జాగ్రత్త అనివార్యం. ఎగ్జాక్ట్లీ. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఇప్పుడు మరి ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్. ఒకవేళ అమెరికాలో ఉన్నారు రాహుకేతులకు సంబంధించినవి లేవు మేము ఎలాగండి మరి ఈ పరిహారం చేసుకోవాలంటే అంటే ఒకటేనమ్మా బయట దేశాల్లో ఉన్నారనుకోండి 2 దీపాలు పెట్టుకొని చక్కగా నిమ్మకాయలు పెడితే ఇంకా మంచిది పెట్టుకుని అదే రాహుకేతులు పెడుతున్నాం అనుకుని నమస్కరించుకుంటే చెందుతుంది వారికి. అద్భుతం అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ రోజు పెట్టమంటారు ఈ దీపాలు? శని మంగళవారాలు చేయండి. అద్భుతం సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.